వెల్కమ్ టు ఐజీ మీడియా. ఇది ఫ్లూ సీజన్. రకరకాల జ్వరాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సో ఈ వచ్చి తగ్గాక ఒళ్ళు నొప్పులు అనేవి తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. సో మరి ఈ సమస్య నుంచి మనం న్యాచురల్ వేస్లో బయటపడడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జనరల్గా ఏదైనా వస్తే అన్నిటికీ ట్యాబ్లెట్స్ అయినా అంటారు మీరు. అన్నిటికీ మందులు వాడవలసిన లేదు. జనరల్గా కొన్ని మనం న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు అంటారు. సో అయితే ఇది ఫ్లూ సీజన్, రకరకాల జ్వరాలు అనేవి వచ్చి తగ్గాయి. చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇప్పుడు పోస్ట్ కాంప్లికేషన్స్, ఈ ఒళ్ళు నొప్పులు కావచ్చు, తలనొప్పి ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో ఇవి తగ్గాలంటే అసలు ఏం చేయాలి? న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి? ఇప్పుడు మనకి మళ్ళీ వైరస్ ఇప్పుడు అంటే ప్రతిసారి మనం కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫీవర్ ఏమి ఉండదు. ఒకవేళ ఉన్న ఒక గంట ఒక రోజు ఏదో అలా లైట్గా వచ్చి వెళ్ళిపోతుంది. కానీ దానికి ఆ ఫీవర్ కొంతమందికి అస్సలు కూడా ఉండట్లేదు. చాలా వీక్నెస్, ఆల్ ఆఫ్ సడన్గా మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. ఎంత వీక్నెస్ అంటే మనకి ఏదో టైఫాయిడో మలేరియాయో వచ్చి 10 రోజులు మనం పడిపోతే ఎంత వీక్నెస్ ఉండేదో అంత ఆల్ ఆఫ్ సడన్గా అంత వీక్ అయిపోతున్నాం. తర్వాత పెయిన్స్ కూడా అంతకుముందు వచ్చిన వైరస్లో మనకి జాయింట్ పెయిన్స్ ఉండడం అవన్నీ చూసాం. చికెన్ గున్యా వచ్చినప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు ఇలా అన్ని జాయింట్స్ పెయిన్. ఇప్పుడు ఏంటి అంటే ఆల్ ఆఫ్ సడన్గా నెక్ పెయిన్ రావడం, ఆల్ ఆఫ్ సడన్గా షోల్డర్ పెయిన్స్ రావడం, లేకపోతే ఈ పెద్ద జాయింట్స్ అన్నమాట. చాలా తొందరగా ఈ పెద్ద జాయింట్స్ పెయిన్, ఆల్ ఆఫ్ సడన్గా నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు బాగానే ఉన్నాను, ఎందుకు ఇంత, నాకేంటి నీస్ ఏమైనా అరిగిపోయినాయా, ఎంత నొప్పి వచ్చేస్తుంది ఏంటి అని. ఇంకోటి నొప్పులు తగ్గడానికి చాలా టైం పడుతుంది. పెయిన్ కిల్లర్స్ ఎన్ని రోజులని వేసుకుంటాం, కొన్ని రోజులు వేసుకుంటాం, 1 వీక్. కానీ తర్వాత అన్ని రోజులు 2 నెలలు 3 నెలలు అంత హై డోసెస్ వాడాలి అంటే మనకు భయంగా ఉంది. కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా తగ్గడానికి ఇది కూడా ఒక వైరల్లే. ఇదేదో అరిగిపోతేనో లేకపోతే డెఫిషియన్సీ ఉంటో రావడమో కాదు. ఇది వైరల్. ఇప్పుడు అంతా వైరల్ నడుస్తుంది కాబట్టి ఇది కూడా వైరలే. చాలా మంది ఏమంటున్నారంటే నాకేం జ్వరం రాలేదండి, ఆల్ ఆఫ్ సడన్గా నా మెడ నొప్పి స్టార్ట్ అయిపోయింది, ఆల్ ఆఫ్ సడన్గా మీకు ఏమైనా ఫీవర్ వచ్చిందనో, నాకేం ఫీవర్ రాలేదు, నా మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇది కూడా నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతుంటాయి, హెడేక్, డిప్రెషన్. ఇప్పుడు అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇదొకటి. మనకి ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి నిన్నటి వరకు బాగానే ఉన్నాయి, ఏమైంది ఈరోజు? మళ్ళీ ఇది ఎన్నో రోజులు ఉండదు. ఈ డిప్రెషన్ అనేది ఇది తగ్గిపోతూ ఉంటే మళ్ళీ అది కూడా తగ్గిపోతూ ఉంది. ఏంటి ఆల్ ఆఫ్ సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను, ఏంటి నాకు ఎందుకు ఊరికి ఇలా అవుతుంది అని అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్లో వచ్చే ఇది కూడా ఒకటి వస్తుంది. కాబట్టి కంగారు పడొద్దు, నేను ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అని అవసరం లేదు. కొంచెం 1-2-3 రోజులు మీరు ఓపిక పట్టినట్టయితే మళ్ళీ మీరు కంబ్యాక్ బయటకు వచ్చేస్తారు. దీనికి ఏం చేయాలి మరి? దీనికి ఏంటి పరిష్కారం అంటే, యాక్చువల్లీ దీనికి ఇప్పుడు వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంది. మీరు వేసుకునే ఆ రెగ్యులర్ మెడిసిన్స్ వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. దాంతోపాటు కూడా మీరు హోమియోపతి మెడిసిన్ వేసుకోండి. హోమియోపతి డాక్టర్స్ బోర్డు మందు అందుబాటులో ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మందు తెచ్చేసుకుని ప్రతిసారి అదే వాడేస్తామంటే కుదరదు. ఎందుకంటే వాతావరణం మారింది, దాని సైడ్ ఎఫెక్ట్స్ మారినాయి, దాని ప్రభావం మారింది. కాబట్టి ఖచ్చితంగా మెడిసిన్ కూడా మారుతుంది. ఆ మెడిసిన్ వేసుకోవడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి న్యాచురల్ దాంట్లో ఏంటి అని అంటే స్టీమ్ తీసుకోవడం, పెయిన్స్ తగ్గడానికి. ఈ జాయింట్స్ అయ్యి రిలాక్స్ అవుతుంది అన్నమాట. స్టీమ్ తీసుకోవడం అంటే అందరికీ స్టీమ్ తీసుకోవాలి అంటే ఫుల్ బాడీ, మామూలుగా ఫేస్ స్టీమ్ ఒకటి అయితే సరిపోదు మనకి. ఇది ఫుల్ బాడీ స్టీమ్ తీసుకోవాలి. ఫుల్ బాడీ స్టీమ్ తీసుకోవాలంటే అందరికీ ఆ బాక్సులు ఉండాలి, ఆ పర్సనల్ అవి ఉండాలి కదా. చాలా సింపుల్, అందరు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి అంటే, ఒక స్టూల్ ఉంటుంది కదా మనకి, ఒక స్టూల్ మీద కూర్చుని ఒక పెద్ద బెడ్షీట్ లేదా బ్లాంకెట్ కానీ బెడ్షీట్ కానీ ఒక బెడ్షీట్ తీసుకోవాలి. మనం ఏం చేయాలి అంటే అక్కడ కూర్చోవాలి. అంటే బట్టలు కొంచెం చిన్న లెగ్గింగ్ లాంటిది, ఒక స్లీవ్లెస్ లాంటిది అట్లాంటిది వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా లేడీస్ అనుకోండి, పెట్టికోట్ ఉంటుంది కదా, మన పెట్టికోట్ ఇట్లా లంగాలు ఉంటాయి కదా, చీరలు కింద వేసుకుని ఇట్లా పైన ఇలా కట్టేసుకుని ఒక స్టూల్ మీద కూర్చుని ఒక మంచి మనం ఫేస్ కి స్టీమ్ తీసుకుంటాం కదండి,
అవును. ఫేషియల్ మామూలుగా ఆ జనరల్ స్టీమ్ గిన్నెలో తీసుకున్నా పెట్టేసి జనరల్ స్టీమ్ తీసుకుంటాం కదా, లేదంటే ఫేషియల్ స్టీమర్స్ వస్తాయి, చిన్నవి వస్తాయి కదా మీకు. ఫేస్ స్టీమ్ తీసుకునేది అది ఎంతో ₹200 ₹250 ఉంటుంది. దాంట్లో వాటర్ పోసేసి అది ఆన్ చేసుకుని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇట్లా కప్పుకుంటాం కదా మొత్తం, అక్కడ పెట్టేసుకుని ఉంచాలి కొంచెం సేపు. అది ఏమవుతుందంటే బాడీ అంతా వార్మ్ అవుతుంది అనమాట. వార్మ్ అయ్యి మీకు ఆ బాడీ పెయిన్స్ నుంచి జాయింట్స్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇది మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే పెయిన్స్ కూడా తొందరగా తగ్గిపోతుంది. అయితే ఆ నీళ్ళల్లో ఏం వేయాలి అని అంటే ఒకటి మనకి కర్పూరం ఒకటి దొరుకుతుంది, మంచి వాము పువ్వు అంటారు. పుదీనా పువ్వు, వాము పువ్వు, కర్పూరం ఇవి మనకి షాపుల్లో దొరుకుతాయి. మంచి కర్పూరం ఉంటే కర్పూరం, లేకపోతే వాము పువ్వు ఒకటి, అది కర్పూరంలానే ఉంటాయి, బిళ్ళల్లాగా ఉంటాయి, అవి తెచ్చిపెట్టుకుంటే జస్ట్ ఆ వాము పువ్వు కొంచెం దాంట్లో వేసుకోవచ్చు. లేదు యూకలిప్టస్ ఆయిల్ కనుక ఇంట్లో ఉంటే, ఒకవేళ ఆకులు దొరికినాయి అనుకోండి, ఆకులు వేసుకోండి. ఆకులు లేకపోతే ఆయిల్ దొరికింది అనుకోండి, అది అందరికి మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది యూకలిప్టస్ ఆయిల్. ఒక 2-3 చుక్కలు దాంట్లో, ఫుల్ బాడీ కాబట్టి కొంచెం 10-20 చుక్కలు వేసేసేయాలి. వేసేసి స్టీమ్ తీసుకోండి. తీసుకుంటే అది ఏ రోజుగా ఆ రోజు రిలాక్స్డ్గా ఉంటుంది. ఈ నొప్పులు కూడా మెల్లగా తగ్గిపోతాయి. రోజు అలా మీకు బాగా నొప్పులు ఉన్నప్పుడు కంటిన్యూ చేయండి, ఏం పర్వాలేదు. ఒక వారం రోజులు అట్లా చేసుకుని మీరు బాత్రూంలోనే పెట్టేసుకోవచ్చు, లేకపోతే రూమ్లో అయినా సరే. ఇది స్టీమ్ బాక్స్ ఏం ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం మనం ఫుల్ బెడ్షీట్ ఇలా కవర్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే స్టీమ్ పడుతుంది. ఖచ్చితంగా మీరు 15 నిమిషాలు అలా కూర్చోవాలి, 15-20 నిమిషాలు పడుతుంది ఆ స్టీమ్ బాడీ అంతా రావడానికి. ఆకులు వేసుకుని యూకలిప్టస్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ లేదు అనుకోండి, ఎవరి దగ్గర వాము పువ్వు అది అందుబాటులో ఉంటే వాము పువ్వు వేసుకోవచ్చు, లేదంటే యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. మీరు అనుకోరు ఇంత రిలీఫ్ వచ్చిందా నాకు అని చెప్పేసి. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. ఆ పోర్స్ అన్ని కూడా మొత్తం మంచిగా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయి మీకు రిలీఫ్ వస్తాయి. సైనస్ కానీ, హెడ్ కానీ మొత్తం అంతా బాగుంటుంది. ఇది మంచి చాలా మంచి రెమెడీ, చాలా మంచి రిలీఫ్, చాలా బాగుంటుంది. స్టీమ్ ఇప్పుడు పర్సనల్లీ కూడా అవి క్లాత్ తో కూడా వచ్చేస్తున్నాయి, సో ఫోల్డబుల్. అవును, అవే ఉండాలని లేదా, అవి ఉంటే అవి యూజ్ చేసుకోండి. అవి లేకపోతే మనం మంచి థిక్ బెడ్షీట్ ఉంటే ఒకటి సరిపోతుంది. బెడ్షీట్ ఉంటే తీసేసుకోవచ్చు. అంటే ఈ నొప్పులు తగ్గని రోజులు తీసుకోవచ్చు. అది రోజు తీసుకున్నా మీకు ఎటువంటి ఇది మీకు ఉండదు. ఆ స్టీమ్ అది అలా తీసుకోవడం వల్ల లైట్ గానే ఉంటుంది. మీరేమీ స్టీమ్ బాక్స్ లో అంత స్టీమ్ కూడా రాదు మీకు. ఏదైతే ఆవిరి వస్తుందో ఆ యూకలిప్టస్ ఆయిల్ అంతా కూడా మీ బాడీ అబ్జార్బ్ చేస్తుంది. అందుకని బట్టలు వేసుకుని కూర్చోకండి. బట్టలు వేసుకుని కూర్చుంటే ఏమీ అబ్జార్బ్ చెయ్యదు. సో మగవాళ్ళు అయితే ఏదైనా చిన్న షార్ట్ వేసుకుని కూర్చోవచ్చు, ఆడవాళ్ళు అయితే చక్కగా అది కట్టేసేసుకుని కూర్చుంటే సరిపోతుంది. చాలా రిలీఫ్ వస్తుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంకా ఏమైనా ఈ జ్వరం వచ్చి తగ్గింది, అసలు ఈ ఫుడ్స్ అయితే తీసుకోకూడదు అంటే ఏమైనా ఉన్నాయా? జ్వరం వచ్చి తగ్గింది అంటే పర్టికులర్గా నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ అసలు తీసుకోవద్దు. కానీ మంచిగా స్పైసీగా తినొచ్చు. స్పైసీగా తినాలి అంటే మన వాళ్ళకి తొందరగా కనపడేది నాన్ వెజ్ దాంట్లోకి వెళ్ళిపోతారు. మీకు కేయాన్ పెప్పర్ అని దొరుకుతుంది. కేయాన్ పెప్పర్ అంటే కారమే అది. మామూలుగా అయితే మన కారపొడి ఎండుమిరపకాయలతో, మిర్చి ఫ్యామిలీ అంటే పచ్చిమిరపకాయలు కదా. కేయాన్ పెప్పర్ అనేది ఏంటి అని అంటే అది క్యాప్సికమ్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. అది మామూలుగా సలాడ్స్ లో అది వాడతారు కేయాన్ పెప్పర్. అది వాటర్లో వేసుకుని కొంచెం వామ్ వాటర్ ఎంత 30 ml వాటర్ వేసుకుని ఒక పావు టీ స్పూన్, ఎక్కువ అవ్వకూడదు, పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువైనా పర్వాలేదు, కలుపుకొని జస్ట్ ఒక షాట్ లాగా తాగేసేయండి. అది కొంచెం టింగ్లింగ్ అయ్యి ఇది అవుతుంది మాకు. మీకు ఏదన్నా ఆ ఫ్లమ్ కానీ, లేకపోతే అసిడిటీ లాంటిది కానీ, అల్సర్ కానీ, గ్యాస్ ఫామ్ అవడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. కారం అంటే ఏంటి అంటే స్పైసెస్ అంటే మన దాల్చిన చెక్క, తర్వాత అల్లం కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి. మనం ఎట్లాగో వేసుకుంటాం, అప్పుడు వేడి రైస్ మనం ఉంటుంది, రైస్ తింటాం కదా, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి హెల్త్ బాగాలేదు అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ వచ్చి కిచిడి.
మంచి మిరియాలు వేసి పొంగల్లా చేస్తాం కదా మెత్తగా, పెసరపప్పు వేసి మంచి ప్రోటీన్ పెసరపప్పు, దాంతో మిరియాలు, మంచి మిరియాల పొడి వేసుకుని కాస్త మీకు కావాలి అంటే కొంచెం 4-5 లవంగాలు, కొంచెం ఉరికే చెక్క, అంటే పొడి వేయకుండా మనం ఆ తాలింపు వేసేటప్పుడు 2 చెక్కలు వేసి కొంచెం మిరియాలు వేసుకుని అన్ని వేసుకుని వేడిగా ఆ కిచిడి తింటే ఏమవుతుంది అంటే మీకు చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. అప్పుడు మీరు బ్రెడ్ తినాలి లేకపోతే అవి అలాంటివి పెట్టుకోకండి, ఈజీగా మాట అమృత ఆహారం అంటాం ఆయుర్వేదలో కూడా. దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్తాం కిచిడి. ఆ కిచిడిలో మంచిగా మూంగ్ దాల్ అంటే పెసరపప్పు వేసుకోమంటాం అన్నమాట. ఇంకా దాంట్లో ఏం అవసరం లేదు, ఆ స్పైసెస్ వేసుకుని తినండి. బాగాలేనప్పుడు ఈ స్పైసెస్ పనిచేస్తాయి. ఏంటి, తక్కువ మోతాదులో ఒక లవంగాలు బాగా పనిచేస్తాయి, దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది, మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి, ఒట్టి మిరియాలు కూడా బాగా వేసుకుని కూడా వండుకోవచ్చు. కరివేపాకు కొత్తిమీర వేసి ఆ ఫుడ్ తీసుకోవాలి. స్టీమ్ తీసుకోవడం, తర్వాత టీస్, గ్రీన్ టీస్ అంటే ఏముంది, 4 తులసాకులు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక చెక్క ముక్క, ఇంత చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కాస్త మరగబెట్టేసి టీ లాగా తీసుకోండి. కావాలంటే మీరు షుగర్ అది లేదు అంటే కొంచెం తేనె వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే లెమన్ బాగా పనిచేస్తుంది, లెమన్ వాటర్ ఒక 2-3 సార్లు లెమన్ పడుతుంది అని అనుకుంటే హాట్ వాటర్లో లెమన్ ఒక్కటే ఒక అరచెక్క పిండుకుని కలుపుకుని కొంచెం వామ్గా తాగడం. ఈ ఎప్పుడు కూడా మనకి సిక్గా ఉన్నప్పుడు ఎక్కువ గ్రీన్ టీస్ అంటే ఇట్లాంటి హెర్బల్ టీస్ తీసుకుంటే తొందరగా మనం రికవర్ అవుతాం. హెవీగా తినకూడదు, లైట్ గా తినాలి, కాస్త కొంచెం స్పైసీగా తినాలి. హెవీగా తింటే మళ్ళీ దీన్ని అరిగించుకోవడానికి, డైజెస్ట్ అవడానికి శక్తిని అంతా ఉపయోగించుకోవాల్సి వస్తుంది, మళ్ళీ సిక్ అవుతాం. అసలు అందుకే లంకనం పరమౌషధం అంటారు. జ్వరం వచ్చిందా కామ్గా పడుకో, రెస్ట్ తీసుకో, అన్నిటికీ రెస్టే. అంటే పొట్టకి రెస్ట్, మాట్లాడడం ఏమొద్దు, వెళ్ళిపోయి పడుకో, రెస్ట్ కావాలి. అంటే లివర్ మీద మనం ఎక్కువ లోడ్ వేయకూడదు, చాలా తేలికగా అరిగిపోయే ఆహారం మాత్రమే ఇవ్వాలి. మీరు బాగా ఫీవర్ వచ్చింది కదా అని ఎక్కువ ప్రోటీన్ వెళ్ళి కొర్రలు తినడం, ఇవన్నీ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ పడుతుంది అన్నమాట. తేలిగ్గా అరిగిపోయి తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. సూప్స్ ఎక్కువ తాగడం, మంచిగా గుమ్మడికాయ సూప్ ఒకటి, అది తర్వాత వెజిటబుల్ సూప్, ఏదైనా సూప్ చాలా తొందరగా మీకు డైజెషన్ బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడైతే చాలా మందిని ఫీవర్స్ కన్నా ఇది ఇబ్బంది పెడుతూ ఉంది. ఫీవర్స్ ఎలాగోలా తగ్గించుకుంటూ ఉన్నారు కానీ నొప్పులు అయితే తగ్గట్లేదని చెప్తున్నారు, చాలా మొండిగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. జనరల్గా మీరు అన్నట్లే ఫీవర్ వచ్చినట్లే ఉంటుంది కానీ ఫీవర్ ఉండదు, కానీ ఏవైతే పెయిన్స్ ఉంటాయో అండ్ డిప్రెషన్ ఉంటుందో అది చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు అన్నట్లుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. ఇంకా ఇబ్బంది పడుతున్నాము, మెంటల్ హెల్త్ సరిగా లేదు, ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. యోగాలో దానికి చక్కటి ఉపశమనాలే ఉన్నాయి, కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.